హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ సందర్భంగా నేను చేసే లాస్ట్ వర్క్ అయితే ఇదేనండి. ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవడమే. ఇది ఒకటి చేస్తున్నాను అనమాట. ఆ పైన ఉన్నటువంటి దానిపైన ఉన్నటువంటి మిక్సీలు గ్రైండరు కింద పెట్టేశాను. ఇలాగ సర్ఫ్ పెట్టేసుకొని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుని ముగ్గులు కూడా వేసేసుకుంటాను. ఎస్టర్డే ఇవన్నీ శుభ్రంగా తోమి పక్కన పెట్టేస్తాను అనమాట అండి. అది కూడా ఇక్కడ పెట్టేసి శుభ్రంగా ఇదంతా ముగ్గులు వేస్తాను. ఇదిగోనండి, చక్కగా ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇలాగా చిన్నగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. స్టార్టింగ్ అప్పుడే చెప్పాను కదా మీకు, ఇంటికల్లా ఓనర్స్ కంపల్సరీ దీనిపైన ముగ్గులు అయితే పెట్టమని చెప్పారండి. అందుకని చెప్పి కంపల్సరీ ముగ్గులు అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడికి ఈ భాగం అయితే అయిపోయింది. ఆరిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా పైన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చానండి. స్టవ్ ఒకటి కడిగేస్తే సరిపోతుంది. ఆ పైన ఉన్నటువంటి వాల్ అంతా కూడా సోప్ పెట్టేసి శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు ఈ స్టవ్ని క్లీన్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే స్టవ్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. అవన్నీ కూడా సింక్లో పడేసాను అనమాట, తోముతాను. ఇప్పుడు ఇంకెలాగా ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంట్రా అన్ని చోట్ల అవే ముగ్గులు వేస్తుంది అని. నాకు వచ్చినవే అవండి, అందుకే అవే వేస్తున్నాను. నాకు అసలు ముగ్గులు రావన్నమాట. అలా ఏదో నాకు తెలిసినవి మాత్రం వేసుకుంటున్నాను. ఈలోగా అవన్నీ చేసుకొని వచ్చేలోపు చూడండి, చక్కగా ఇటువైపున అయితే ఆరిపోయి ముగ్గులు చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంతేనండి, ఇక్కడతో పులి స్టాప్ అనమాట పనులకి. వరలక్ష్మి వ్రతం పనులకి అయితే పులి స్టాప్ పడిపోయినట్టే. ఇంకా మళ్ళీ చేస్తే కనుక ఇంత డీప్ క్లీనింగ్ అయితే మామూలుగా ఎప్పుడు చేస్తూ ఉంటాను, కానీ డీప్ క్లీనింగ్ అయితే మాత్రం మళ్ళీ సంక్రాంతికే చేస్తానండి. అంతేనండి, ఇక్కడతో నాకు ఈ పనులన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. మార్నింగే వెళ్ళిపోయాను. ఆ టైంలో టిఫిన్ కూడా పట్టుకుని వెళ్ళాను, కానీ తినలేదు. ఆ టిఫిన్ అవి కూడా అలాగే ఉండిపోయింది. ఇంకా సాయంత్రం అయితే టిఫిన్ అదే ఇంకా వంట అయితే చేయక్కర్లేదు, మార్నింగ్ చేసినవే ఉన్నాయి, అవే సరిపెట్టేసుకుంటాను, అయిపోతుంది అనమాట. ఇంత పని చేశాను కాబట్టి ఇంకా వంట సెక్షన్ అయితే పెట్టుకోనండి. కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా, అలా పడుకుని పోతాను అనమాట ఒక గంట. అలా ఇది అయిన తర్వాత అదిగోండి షింక్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను.